హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా తిరిగి అదిరిపోయే డబుల్ ధమాకా శుభవార్తను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎన్నో రోజుల నుంచి మన తెలంగాణలో కొత్త ఆసరా, కొత్త చేయూత పెన్షన్ డబ్బుల కోసం దాదాపు 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక అన్ని వివరాలు వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇక వీటితో పాటుగా తెలంగాణలో ఈరోజు అయితే మనకి ఏదైతే మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను 4016 రూపాయలు, 6016 రూపాయలను పంపిణీ చేస్తున్నారా, లేదంటే తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులను అన్ని నెలల్లో జమ చేసినట్లుగా 4000 రూపాయలు, 2000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన పెన్షన్ లబ్ధిదారులకు జమ చేస్తున్నారా అన్న విషయాలు మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల నుంచే, ఒక నెల నుంచే తెలంగాణలో 2000 రూపాయలు తీసుకునేటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 4000 రూపాయలు, ఇటు 4000 రూపాయలు తీసుకునేటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 2.5 సంవత్సరాల కింద 2024 డిసెంబర్లోనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక అవన్నీ చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన అప్డేట్స్ కానీ, ఒకటి నిధులు లేకపోవడం అన్న చెప్పడమే కాకుండా ఎటువంటి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయలేదు. ఇక నిన్న మాత్రం దీనిపైన లేటెస్ట్ అప్డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఇక వీడియోలో సమాచారంలోకి వెళ్ళకముందు ఒక చిన్న వివరం ఏంటంటే, మీరు వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో చాలామంది వీడియోని చూస్తున్నారు, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది, సమాచారాన్ని తెలుసుకుంటారు. ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారు అన్న విషయంపై. అదేవిధంగా వీడియోని లైక్ చేసిన వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన శుభవార్తనైతే ప్రకటించింది. మనకి రాబోతున్నటువంటి జూలై నెల చివరి ఆఖరిలో నుంచి మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని మన కాంగ్రెస్ ప్రభుత్వం అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక అదే రీతిలో జూలై నెలలో కొత్త పెన్షన్ డబ్బులను కనుక 4000 రూపాయలు, 6000 రూపాయలను కనుక రిలీజ్ చేసినట్లయితే మనకి తప్పకుండా చెప్పినట్టు విధంగా ఇటు మహిళలందరికీ కూడా 2500 రూపాయలు ప్రతి నెల, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఇక్కడ మనకి జమ చేసే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయని గమనించగలరని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు 2.5 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీకు అందరికీ కూడా జూలై నెల నుంచి దీనిపైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది రానుంది. అప్పటి వరకు వేచి అయితే ఉండండి. ఇక ఏవైతే ఈ నెలలో మే నెల పెన్షన్ డబ్బులను 2000 రూపాయలు, 4000 రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నారు అన్నమాట. ఇక డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో పోయిన నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి వారందరికీ కూడా ఆ 2 నెలల పెన్షన్ డబ్బులను కలుపుకొని ఈరోజు అయితే లబ్ధిదారుల ఖాతాలలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనైతే ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నారు అన్నమాట. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవన్నమాట. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.